హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అత్తమ్మ రుచులు। ఈ రోజుటి వీడియోలో పెళ్ళిళ్ళలో కర్రీస్ పాయింట్లో దొరికే మునక్కాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను। చాలా టేస్టీగా ఉంటుంది, మన రైస్లోకి రోటీ చపాతీల్లోకి అదిరిపోతుంది। మరి అది అలా ప్రిపేర్ చేసుకోవాలి, అంత టేస్టీగా ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో చూడండి। మునక్కాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే అందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిరపకాయ వేసుకొని తాలింపుని వేయించుకోవాలి। తాలింపు వేగగానే సన్నగా తరిగిన 2 ఉల్లిపాయల ముక్కల్ని అలానే 4 పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇందులోకి నేను ఒక 4 మునక్కాడల్ని ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసుకున్నానండి। ఆ ముక్కల్ని కూడా ఉల్లిపాయలతో పాటు వేసుకొని వేయించుకుంటున్నాను। ఇలా ఉల్లిపాయతో పాటే మునక్కాయ వేసుకోవడం వల్ల బాగా వేగుతుంది, అలానే చాలా త్వరగా మగ్గిపోతుందండి, లోపల వరకు కుక్ అయిపోతుంది। అందుకని ఉల్లిపాయ అలానే మునక్కాయ తొందరగా మగ్గడం కోసం ఇందులోకి కొద్దిగా ఉప్పు అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గ పెట్టుకుంటున్నాను। ఇలా 5-10 నిమిషాల తర్వాత ఉల్లిపాయ వేగుతూ ఉండగా ఇందులోకి పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా వేయించుకోవాలి। పచ్చివాసన పోగానే ఇప్పుడు ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నానండి। ఆ మసాలా కోసం పచ్చి కొబ్బరి అలానే జీడిపప్పు, 2 టమాటాలని మెత్తటి పేస్ట్ చేసుకున్నాను। ఈ మూడింటిని కలిపేసి ఈ కూరలోకి వేసుకొని ఇంకా మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసుకొని అది కూడా కలిపి వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి। ఇలా మసాలా మొత్తం ఉడుకుతూ వేగుతూ ఉండగానే టమాటాలో ఉన్న నీరు మొత్తం బయటకు వస్తుందండి। అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ మనం మసాలా మొత్తాన్ని వేయించుకోవాల్సి ఉంటుంది। మసాలా బాగా వేగుతూ ఉంటే మనకి మంచి సువాసన వస్తుంది। ఆ టైంలో ఒక్కసారి ఇలా చూసుకున్నట్లయితే నీరు మొత్తం ఎగిరిపోతుందన్నమాట। ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు, కారం, ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాం కాబట్టి పసుపు వేసుకోవసరం లేదు। ఈ ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి। ఒక్కసారి కలిపేసుకొని ఇందులోకి నేను ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకుంటున్నాను, ఎందుకంటే మనకి గ్రేవీ రావడం కోసం అండి। గ్రేవీ వస్తేనే మనకి రోటీలోకి రైస్లోకి బాగుంటుంది కాబట్టి నేను ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా మనకి గ్రేవీ మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు కర్రీని కుక్ చేసుకోవాలి। చూడండి, ఇలా బాగా మసులుతూ ఉన్నప్పుడు ఒక్కసారి ఉప్పు కారాలు చూసుకోండి, మీకు సరిపోతే సరే ఉంది, లేదు అంటే మరలా యాడ్ చేసుకోవచ్చు। ఇంకా ఫైనల్గా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రాగానే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే। చూసారా ఎంత సింపుల్గా మనకి మునక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందో। మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి। అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।